అండి, ఇదే మా పొలం. ఇప్పటి వరకు మా పొలాన్ని పళ్ళు, పూలు, కాయగూరలు ఇవన్నిటిని పరిచయం చేశాను. మరి అన్నిటికంటే చాలా ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది. ఆ పాత్ని ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అదే మా పొలంలో మేము వేసుకున్న డివోషనల్ పాత్. ఎలాంటి పండుగనైనా ప్రత్యక్షంగా జరుపుకోవడానికి వీలుగా ప్రతి ఒక్క మొక్క దగ్గర నుంచి వృక్షాల వరకు దేవతా వృక్షాలన్నిటినీ నాటించారు నా కోసమే. అవేంటో ఇవాళ మీకు పరిచయం చేస్తాను, చూద్దామా? ఇదేనండి మన పొలంలో వేసిన తెల్ల జిల్లేడు. ఇందులో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడు. తెల్ల జిల్లేడు ఆకులతో రథసప్తమి రోజు చక్కగా భుజం మీద పెట్టుకొని తలస్నానం చేస్తాము. దానివల్ల మనకున్న గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయంటారు. అండ్ సూర్యుడికి పొంగలి వండుతూ ఈ తెల్ల జిల్లేడు ఆకుల్లో నైవేద్యం కూడా పెడతాము. ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వులు అనేది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. గణేశుడు కొలువై ఉన్న ఈ జిల్లేడు చెట్టుకి పూజ చేద్దామా? ఎంత హ్యాపీగా ఉందండి, గణేశుని పూజ చేసినట్టే ఉంది.